జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ గారు, వైసీపీ నుంచి జగ్గంపూడి రాజా గారు పోటీ చేస్తారు. ఇద్దరు ఎవరికి ఓటేస్తారు? ఇక్కడ ఎవరు వస్తారంటారు? మాకు జగ్గంపూడి మోహన్ రావు గారు అబ్బాయి రాజా గారు వస్తారు ఇక్కడ. జనసేన ఏమి మాకు రాదు ఇక్కడ. ఎందువల్ల అంటారు? ఎందువల్ల? మాకు ముందు నుంచి బాగా పనులు చేసి కనుక ఆయన కొత్త వ్యక్తి గురించి ఆయన రాడు. ఇక్కడ మాకైతే ఈయన చేస్తున్నాడు కనుక మేము అందరూ ఈయన చేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఆయన కూడా మేము డెవలప్మెంట్ ఇస్తామని చెప్పి బత్తుల బలరామకృష్ణ గారు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనకి టీడీపీ నుంచి కూడా కలిసి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వేసే అవకాశాలు ఉన్నాయంట. వేసే అవకాశాలు ఏమి లేవు. తర్వాత వచ్చి కూడా ఎలా చేస్తాడో చేసిన వదులుకుంటాం. ఎందుకు మబ్బులో నీళ్ళు చూసుకుని మొత్తంలో పోసినట్టు ఉంటుంది అది. మరి ఏపీ ప్రభుత్వానికి ఏపీ నుంచి చంద్రబాబు గారు, జగన్ గారు చేస్తున్నారు. ఇద్దరిలో సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉందంట? జగన్ గారికి అవుతారు. జగన్ మీకు పెన్షన్లు కానీ మొత్తం దానికి సంబంధించి అన్నీ వస్తున్నాయి. పెన్షన్లు వస్తున్నాయి. 45 సంవత్సరాలకి వాళ్ళకి వస్తున్నాయి. డ్వాక్రా మాపు చేశారు, అన్నీ చేశారు. రైతు భరోసా కూడా వస్తున్నాయి. ఏ లోటు లేదు. థ్యాంక్ యూ. రోడ్డు పక్కన సెంట్రల్ బోర్డు మంది కాలనీలు ఇస్తున్నారు. సెంటు బాలు సెంటున్నర ఇల్లు కట్టుకోమని ఇవన్నీ మంచి పనులు చేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే చాలా దుర్మార్గుడాడు. వేళ కాలనీలు తీసుకున్నా, ఈ పెన్షన్ పథకాలు తీసుకున్నా 45 ఏళ్ళు దాటినట్టుగా 18 ఏళ్ళు వేస్తున్నారు. వీళ్ళందరూ తిన్నవాళ్ళు ఓటు వేయకపోతే వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు. ఇంక ఇలివే ఉంటుంది. ఇంకా కూకబెట్టేవాళ్ళు. ఇంకా ఓటు వేయకూడదంటే వచ్చి కూడా కూకబెట్టేవాళ్ళు. ₹1,00,000 నెలకు జీతం కింద కూకబెట్టేస్తే ఉన్న పార్టీకి ఓటు వేయాలి. అలా ఉంది. ఇప్పుడు ఏపీకి తిరిగి లేకుండా గెలుస్తారంటారు జగన్? జగన్ గెలుస్తాడు. జగన్ కాకపోతే ఇంకా అక్కడ జగన్ గారు, ఇక్కడ రాజా గారు అంటారా? రాజా ఇప్పుడు వేయపోవచ్చు మన నమ్మకం అది. కానీ ఏంటంటే నేను నా మట్టుకు చూసి ఎమ్మెల్యేలో ఇవాళ రాజా ఎవడు కాకేసినా, మీరు కాకేసినా, నేను కాకేసినా పొలుగుతాను. బలరామకృష్ణ గారు కూడా కొద్దిగా పర్లేదు, అందరికి మంచి చేసే మనిషి. గతంలో టచ్ చేయలేదు అసలు. ఆయన ఏదో వస్తారు జనసేన పార్టీ వాళ్ళు, కుర్రోళ్ళు ఉంటారు, ఈ కుర్రకారు, ఈ వయసు వాళ్ళు మోటార్ సైకిల్ వేసుకుని జమ్జమ్లు ఆడుతారు. ఏదో ఊరికో 10 మంది 100 మంది ఉంటున్నారు, అంతేగాని ఏమీ కాదు. ఇప్పుడు మన వెంకన్న ఆయన ఉన్నారు కదా టీడీపీ నుంచి, ఆయన సపోర్ట్ కూడా వెంకటరమణ గారు. ఆయన మాకు ఎవరో తెలియదండి. ఎందుకు ఆయన ఏదో తెలుగుదేశం పార్టీకి ముందు వైఎస్ఆర్లో పుట్టాడు. ఎప్పుడో టీడీపీ, తర్వాత వైసీపీకి వచ్చాడు. వైసీపీలో ఎంపీ ఓడిపోయాడు. మళ్ళీ ఇంకా ఒకరు ఓడిపోయాం కదా అని ఆడవలేక మళ్ళీ ఇప్పుడు ఏదో తెలుగుదేశం టికెట్ ఇస్తే అందులో పోయాడు. ఆడు గురించి తెలుసు కూడా తెలుగుదేశం కూడా టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు వెంకన్న చౌదరికి ఆడతాను ఓటు. మా గుడికాడు పరిచయం చేస్తాను, నువ్వే వైఎస్ఆర్లో పోయావని చెప్పాను మేము. ఈయన ఉన్నాడు బత్తుల బలరామకృష్ణ ఉన్నాడు. ఇప్పుడు ఎంపీటీసీ ఆడు. ఆ ఎంపీటీసీ టికెట్ కూడా ఇంకా రాజీనామా చేయలేదాడు వైఎస్ఆర్సీపీలో. అతనికి ఎలా ఓట్లు వేస్తారో ఆ స్కామ్ చేసాడు. ఉద్యోగాలు ఇస్తాను, జాబులు ఇస్తాను అది చెప్పేసి 10 లక్షలు దింగేసాడు. ఎక్కడికో పోయాడు హైదరాబాద్ నుంచి పోయి మళ్ళీ తర్వాత వచ్చి ఎక్కడ వాచ్మెన్ కింద దింగాడు. వాచ్మెన్ చచ్చిపోయారు వాళ్ళు ఇద్దరు. ఒక ఇంట్లో వాచ్మెన్ కింద వాచ్మెన్ ఎలా ఇంటి వంటలు చచ్చిపోరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు రూపాయి లేదు. రూపాయలు లేనివాడికి 20 కోట్లు 30 కోట్లు ఎలా వచ్చేది నీకు? నువ్వు ఎవరిదా దింగి ఉండాలి, లేదా అవన్నీ చంపేసి ఉండాలి. అదే మన ఇంట్లో కట్టపడకుండా డబ్బు వచ్చేద్దా? అలా చేసి చంపేసాడు. ఇలా డబ్బు ఉంది, నాకు ఎక్కడ కావాలని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. ఇంకో ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టాను, డబ్బు నాకు ఎక్కడ కావాలని చెడితే ఈ పూకలు పిచ్చరా కూడా ఒకడు ఉన్నాడు కదా, అక్కడ తెలియక టికెట్ ఇచ్చాడు. ఆ టికెట్ ఇచ్చి అడిగి ఇచ్చాడు. ఇంకా బొడ్డు చౌదరికి ఇస్తా మేము వేసిన అయిపోయిన చౌదరీస్ అందులో క్యారెక్టర్ ఉంది. వాళ్ళకి లాక్కొచ్చి ఓటు ఎంత వాళ్ళ కెపాసిటీ ఉంది. ఈ జనసేనకి ఎవడు ఓటు ఎంత ఊళ్ళో తిరిగి అసలు మా ఊళ్ళో రాజులో ఉన్నాం మేము. 1250 ఓటు మా రాజుల్లో. 1250లో 20 గంటలు 200 ఓట్లు పోతాయి ఓన్లీ మా రాజుల్లో. కాపులు 1400 ఓట్లు, అందులో పోనీ 600 పోతాయి. 1000 ఓటు పడుతుంది రాజా గారికి. ఎస్సీల్లో 1200 ఓటు, నిజంగా 200 పోయినా 1000 ఓటు పడుతుంది. అలా మా ఊరు 2000 మీద ఓటు వస్తుంది రాజాకి. అది ఖచ్చితంగా రాజా గెలుస్తాడమ్మా. 100 కోట్లు రోడ్డు వచ్చినాడు. ఎవడో వెంకటేశ్వర ఉన్నాడు, ఇసుకంత దోషి తెంగాడు. ఇప్పుడు వీళ్ళు అంటే ఏదో కూటమి కలిసిపోరు, ఈ రంగం అందులో పది తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి చేస్తారు కదా, వీళ్ళు నగ్గేస్తారు కదా అనుకుంటారు. ఇంత వాళ్ళు ఏముండదు, జీరో. రేపు పొద్దున అన్నట్టు జగన్ గారు అన్నట్టు పేదోళ్ళకి డబ్బులకు దెబ్బలాడేది.
నాకైతే ఏం ఎక్కర్లేదు, నాకు ఏ పార్టీ ఎక్కర్లేదు. నేను నచ్చినట్టు ఓటేసుకుంటాను. ఉన్న జనం ఉన్నారు, ₹1,00,000 2,00,000 3,00,000 కూడా పడిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో. వాళ్ళు ఎవరు కొట్టేస్తారు? మొన్నమో రే ఉన్నారా మన ఏమన్నాడు, జగన్ గారి పథకాలన్నీ ఇచ్చేస్తున్నాడు, మరో శ్రీలంక అయిపోద్ది అన్నాడు. మరి ఆడకన్నా ఎక్కువ పథకాలు పెడుతున్నాయి బొల్లి గడ్డ మీద. అప్పుడు శ్రీలంక అయిపోదా? ఇప్పుడు వీడు అమ్మఒడి వేస్తున్నాడు, అది ప్రతి నెల ఇచ్చేస్తున్నాడు పిల్లగా 1,500. ముగ్గురికి ఇచ్చేస్తా అన్నాడు, అప్పుడు శ్రీలంక అవుదా? సంవత్సరం పిల్లకి 15,000 వేసిందని శ్రీలంక అయిపోద్ది. ముగ్గురు పిల్లకి 3,15,000 35,000 శ్రీలంక అవదా? 45,000 శ్రీలంక అవదా? మరి ఎవరిని ఏమన్నా నమ్ముతాడన్న? 2014 2019 సీఎన్ కొట్టారండి. మళ్ళీ మళ్ళీ సిద్ధంగా ఉన్నారు కొడతాకి. అది జనసేన కానీ తెలుగుదేశం కానీ రాడన్న. 130 నుంచి 140 సీట్లు జగన్ గడికి వస్తాయి. జగన్ గడి సీఎం. పవన్ కళ్యాణ్ కూడా కోపలోటు ₹1,00,000 అక్కడ. కోపలందరూ పవన్ కళ్యాణ్ చేశారు కదా. అదే బీసీ ఓటు 90 ఓట్లు, 90,000 ఓటు అక్కడ. బీసీలు పవన్ కళ్యాణ్కి వేయరు. ఇంకెన్నేళ్ళు 10,000 తేడా. 10,000 అక్కడ ఎస్సీలు బీసీలు అందరూ వంగగీతకి వేరేటి. ఆడేదో పెచ్చనా కొడుకు అక్కడ ఏదో ఆడ ఉన్నాడు, ఎవడాడు బట్టమరోడు అక్కడ ఉన్నాడు, మావాడే వరమగారు. ఆ వరమగారు మన చెప్పిన ఉన్నాడు, వరమగారు నగ్గించేస్తాం అనుకుంటున్నాడు. ఇప్పుడు వరమగారు నిలబడితే వరమగారికి వేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ వేరు కదా అక్కడ. నా అమ్మాయి అంటే మా దెబ్బలు నాకే వేస్తారు. మీకు నేను తీసుకొచ్చాను, నేను సపోర్ట్ చేస్తాడు, మా వాళ్ళు వేస్తాడు. ఉన్న చెప్పమంటారు, వెళ్ళిపోక మా అప్పుడు వాళ్ళదే. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా సపోర్ట్ చేస్తారు. అంటే ముద్దంగా పద్మనాభం చేయనా ఏం చేయనా, కాపు లోడింగ్ అన్నా ఎంత సపోర్ట్ చేయనా. పోనీ కాపులు ₹1,00,000 అన్నా, పవన్ కళ్యాణ్ 60,000 పడతాయి. పోనీ వంగకి 40,000 పడతాయి కదా. బీసీలో ఒకటి ఉంది 90,000 ఓటు. పోనీ 50,000 ఓటు పడతాయి, 30,000 ఓటు వాళ్ళకి పడతాయి. మరి ఎస్సీ అన్నీ ఉన్నాయి కదా, బోలని లెక్కలు ఉంటాయి. అలాగా సీట్ కదా అడిగాక చెప్తున్నా చామే. అది రాజా గారు వైసీపీ నుంచి చేస్తున్నారు, బలరామకృష్ణ ఎవరు వస్తారంటారు? మీ ఓటు ఎవరికి వెళ్తారు? రాజా గారి పని బాగుందండి. ఆయన వర్క్ అది వచ్చిన నుంచి జగన్ గారి ద్వారా అయితే నీరు అది ఫ్రెష్గా ఉంటుంది, బాగుంది. ప్రతి ఒళ్ళు కట్టలేదండి. ప్రతి ఒళ్ళకి ఇంచుమించుగా ఇక్కడ అంతా లోకల్గా చెప్పలేదు, కానీ ఇక్కడ లోకల్గా ఇక్కడ రాజాకి బాగుంటుందండి. రామకృష్ణ భక్తులు రామకృష్ణ ఆయన బాగానే ఉందండి. అంటే మరి ఆయన కొత్తగా ఇద్దాము, ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు బట్టి చేసినోడు ఇస్తున్నాం. అతను స్వతశక్తిగా చేస్తున్నాడు. ఇప్పుడు ఇస్తున్నాము గవర్నమెంట్ ద్వారా చేస్తున్నాడు. దాని మీద ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అవి ఉన్నాయి కాబట్టి రాజా గారికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. ఆయనకి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదంటారు రామకృష్ణ గారికి, బత్తుల బలరామకృష్ణ గారికి? ఈక్వల్గా ఉంటుంది. పెద్దవాళ్ళందరూ అలా ఉన్నారు, కుర్రోళ్ళందరూ ఇలా ఉన్నారు. ఏదైనా టప్ప బయటకు మాత్రం ఇచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అంటే ఇద్దరు ఎవరు వస్తారండి? ఇద్దరు ఎవరు వస్తారన్నది మాత్రం మన రాజుగారు 40,000 అంతా గెలిచారు, కానీ అంత మెజార్టీ 40,000 35,000 మెజార్టీ వచ్చిందండి. ఇప్పుడైతే నగ్గుతారు అంతేండి, మెజార్టీలు ఎవరికీ చెప్పలేమండి. పైన ఇప్పుడు మన సీఎం ఎవరు వస్తారంటారు? అంతవరకు మేము సేలు పోతాం, అంతవరకు మనం చెప్పలేమండి. అంతవరకు జగన్ గారు అనుకుంటున్నారు ఇక్కడ జగన్ గారికి బలరామకృష్ణ గారు వస్తారు. రాజాబాబు వస్తాడని ఉంది మాకు. ఆయన నీరు అభివృద్ధిలోనేటి పని అభివృద్ధిలో ఏదైనా కుర్రోళ్ళతో ఎవరితో మాట్లాడాలన్నా అందంగా చిన్న పెద్ద లేకుండా మాట్లాడతాడు. ఆయన గర్వం ఉండదు. బాగుంది, ఆయన పరిపాలన బాగానే ఉంది. రామకృష్ణ గారు మరి పోటీ చేస్తారు కదా బలరామ్ గారికి, ఆయనకి వచ్చే అవకాశం లేదంటారా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో? ఇక్కడ మాకు ఆయన పెద్ద అటు రాజనగరం మండలం ఏమైనా ఉంటే అక్కడ వచ్చాం, కానీ ఇక్కడ మాత్రం అంటే టీడీపీ సపోర్ట్ కూడా ఉంది కదా ఆయనకి. టీడీపీ మా బీజేపీ జనసేన 3 కలిసి వస్తున్నారు కదా, అందువల్ల ఏమైనా ఆయనకి ఓట్లు పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. పొత్తులు వచ్చాక పాడు చేసుకున్నారు వాళ్ళు. ఎంతమంది ఏకమైనా నా మాట కింద వాళ్ళు ఎంతమంది ఏకమైనా కానీ ఈయన కానీ ఆయన కానీ ఏం ఓడించలేరని నా మాట. అది సీఎం ఎవరు వస్తారు అంటే రేపుకి చంద్రబాబు నాయుడు గారు అయ్యే అవకాశం ఉందంటారు, జగన్ గారు ఉందంటారు? మాకైతే ఇటు ఇప్పుడు కూడా జగన్ వస్తాడని. మీకు అన్ని పెన్షన్లు కానీ భరోసాలు అన్నీ సక్రంగా అన్నీ అందంగా పెన్షన్ ఏంటి, కాపు నేస్తాం, రైతు భరోసా, పెన్షన్ మొత్తం 4-5 అభివృద్ధులు నేను పొందుతున్నాను నా కుటుంబంలో. మా ఆవిడకి కాపు నేస్తం వస్తుంది.
నాకేమో పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, మా మనకు కూలి ఫీజు వస్తుంది, అమ్మఒడి. ఇంకేం కావాలి మనకి? అంతే కదమ్మా. రాజబాబు నీరేమో పట్లాసుగా వదులుతున్నాడు నీరు. ఆ పండక్కే ఆ ట్రాప్ వెళ్ళిపోతా అన్నారు ఇంటికి. సెలవు చేయాలి, మీరు వెళ్ళిపోండి నేను తిప్పుతానని పట్టుదలకు తిప్పాడు. కట్టకండి పండగ 4 రోజులు కూడా తిప్పాడు ఆయన. అది జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి జగన్పూడి రాజా గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు వస్తారంటారు? మీరు ఒకటే మాకైతే టీడీపీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. బలరామకృష్ణ జనసేన నుంచి వస్తున్నారు కదా, కలిసి వస్తున్నారు కదా అందరూ. ఆయనకంటే రాజా గారు కూడా కొంచెం మంచి చేసామంటున్నారు. ఇద్దరు ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? బలరామకృష్ణ గారు వస్తారు. ఓకే, అంటే ఎందువల్ల అంటారు? అంటే ఇప్పుడు అంతా మరి ఏంటంటే అప్పుడు జనసేన మీద ఎక్కువ ఉన్నారు కదండి జనం. రాజా గారు అంటే చేశారు కానీ మాకు పెద్దగా అభివృద్ధి ఏం లేదండి. దాని గురించి ఇంక బలరామకృష్ణ గారికి వేద్దామని అనుకుంటున్నాము. ఆయన వస్తారు. ఏపీలో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు. అంటే జగన్ గారు కూడా మన పథకాలు ఇచ్చారు, పెన్షన్లు ఇస్తున్నాము, ఇంటికి వచ్చి రేషన్ ఇస్తాం అని అంటున్నారు. అయ్యే ఇస్తున్నారండి అంతే తప్ప అభివృద్ధి ఏదండి ఎక్కడ చేశారు? ఏం చేయలేదు కదా. ఏదైనా టీడీపీ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా డౌట్. ఏపీకి సీఎం అయ్యే అవకాశం జగన్కే, జగన్ జగన్ గారికి ఎక్కువ లేదు అసలు అంటే ఈసారి ముగ్గురు పొత్తులో వస్తున్నారు కదా, దానివల్ల ముగ్గురుది బీజేపీకి ఒక ఓటు పడతాం. మన ఏరియాలో బీజేపీకి ఓటు పడతాం, ఒక ఓటు కూడా పడతాం. జగన్కే పడతాయి ఓట్లు, జగన్ సీఎంకే పడతాయి. మీకు పెన్షన్లు కానీ మొత్తం వస్తున్నాయా? రైతు భరోసా పెన్షన్ వస్తుంది, నా పెన్షన్ ఉంటే వస్తుంది. రైతు భరోసా ఇక అబ్బాయిలకి రాసి పోనాం. అబ్బాయిలు ఉన్నారు, ఇద్దరికి చిరిగిపోతే రాసి. ఓకే బాబు, పోటీ చేస్తారు. ఇద్దరు ఎవరు వస్తారంటారు? ఇద్దరు ఎవరు వస్తారంటే ఈయన మంచోడు కాదని అన్నాం. ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ఎమ్మెల్యే గారు రాజా గారు మంచోడు, నాకు నీరు గట్ట సక్రంగా తోటాడు. రామకృష్ణ గారు కొత్త ఆయన ఎలాగ ఉంటాడన్నా మనకు ఇప్పుడు ఏం తెలుస్తుందండి చెప్పండి. ఇప్పుడు అంటే పొత్తులో వస్తున్నారు కదా, పొత్తుల్లో గురించి ఏదన్నా నెగ్గుతాడని మాకు బేమ. టీడీపీ ముగ్గురు కలిసి పొత్తుగా వస్తున్నారు, దానివల్ల అవకాశం ఉందంటారు. మరి ఆ మండలాలు ఎలాగున్నాయో మాకు తెలీదు. ఇక్కడ మట్టుకి ఎలాగైనా శరీరం అయిపోద్దండి. ఇక్కడ ఆ మండలం మట్టుకి రాజా గారు వస్తారంటారు. ఇక్కడ మట్టి మా మండలం మట్టుకి శరీరం అవుద్దండి. టీడీపీకి జనసేనకి చెప్పలేం. మరి ఆ మండలాలు ఎలాగున్నాయో మాకు తెలీదు, దాన్ని బట్టి ఉంటుందండి. ఓవరాల్ గా ఇద్దరులో సీఎం ఎవరు అవుతారంటారు? సీఎం మాకు చంద్రబాబు డెఫినెట్ గా అవుతాడండి. చంద్రబాబు నాయుడు గారు అయిపోతారు. ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తారంటారా? ఎవరికండి? జగన్ గారికి రాడండి, అవకాశం లేదంటారు. బలరామకృష్ణ గారు వస్తారండి. ఈ నియోజకవర్గంలో మాకు పనులు అన్ని కార్యక్రమాలు మన మామూలు జగ్గంపూడి రాజా గారు ఒక నీరు ఇష్టం కాడు కానీ ఏ ఇష్టం కాడు అయినా సరే కనీసం లేని వర్గం కూడా గమల కౌరం తలకు భుజం తడితే రాజా గారు ఒక్కలే కాదండి, వాళ్ళ ముగ్గురు తల్లి కొడుకులిద్దరూ కూడా సక్కమైన వస్తాం. ఆ పని కార్యక్రమాలు తప్పు ఒప్పులు దాన్ని ఏమైనా ఉంటే సరిచేస్తాం, చేసి పెడతాం. అలాగంటే మన మామూలుగా టక్కుమని ఆలిపోతామేనండి, వచ్చేస్తాం చేస్తాం. ఒక రైతు ఇవాళ రైతు విషయం కాడ ఇవాళ ఆనందం పడాలంటే ఒక నీరండి. ఇవాళ 35,000 45,000 చిత్తులు తీసుకుని రెండో పంట పండిస్తున్నారంటే 50 కాటాలు పండిస్తున్నా ఒక నీరు వల్లేనండి. ఆయన చేసిన మంచితనమే. ఇవాళ అదే కాదండి, కడక కూడా జగన్ గారు ఇచ్చిన పథకాలు కేవలం ఉత్తువులో కుర్రోళ్ళు వేయొచ్చండి. జనసేన అవుతా తల్లిదండ్రులు విషయం కాడు కానీ కుటుంబ విషయాలు కాడు కానీ మామూలుగా జగన్ అన్నానండి కంపల్సరీ. ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారు అంటే టీడీపీ బీజేపీ వీళ్ళందరూ పొత్తు కింద వస్తున్నారు. ఆ పొత్తు వల్లేనండి, దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉందండి.
ఇప్పుడు ముగ్గురు పొత్తుల వల్ల 20 సీట్లు అన్నదే 40 సీట్లు అన్నది అది సాధ్యం కాదండి. కలుపుకున్నట్టే కదండి అది. ఏదైనా సింగల్గా పోరాడినప్పుడు అనే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పరాని మనం అనవండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకి ఆయన చేసి, ఎస్టీలకి ఆయన చేశాడు, బీసీ కులాలు బాగా కాపాడినాడు. అలా అంతకంటే అభివృద్ధి కార్యక్రమాల కంట ఈ సక్సెస్ మనం తెప్పకుండా వరాల జోలు పిలిపించాడు కదండి ఈయన. అభివృద్ధి కార్యక్రమాలు అంటేనేమో హైటెక్ సిటీ అన్నదేమో ఇప్పుడు జగన్ గారి మెంటాలిటీ ఏమో ఈయనకి రాదు, ఈయన మెంటాలిటీ ఆయనకు రాదు, అంతే కదండి. ఒకళ్ళకి రాదండి. ఆయనేమో అభివృద్ధి కార్యక్రమాలు అంటాడు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చూస్తారండి? అభివృద్ధి కార్యక్రమాలు అంటారా? ఇలా ఇప్పుడు ఇంటికి వచ్చి లేని వర్గానికి ప్రతి ఆడపిల్ల కాడి నుంచి విద్యాదీవుల కాడి నుంచి ఆయన ఒక అంగన్వాడీ తీసుకోండి. అంగన్వాడీల్లో ఎలాంటి వచ్చిందండి, ఎలాంటి కోడిగుడ్లు, ఎంత గొప్ప. ఆయన విషయం కాడ మాత్రం బాగుందండి. అదండి మొత్తం అంతానండి ఇక్కడ. అదండి అదే టీడీపీ దగ్గరికి వెళ్తే టీడీపీ మాది బాగుందని అంటారండి, కాదని అంటాం కాదండి. అది మాత్రం అయితే సైలెంట్గా వెళ్తుందంటే అదేనండి. ఇవాళ నేను ఒక్కరిని ఈతలు అన్నాను కదండి, ఒక సైలెంట్గా వెళ్తుందంటే అదే కారణం. అదండి. అయితే జగన్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? డౌట్ లేదు. ఓకే బాబా, థ్యాంక్ యూ సో మచ్. 175 కూడా గ్యారెంటీ. 175 కూడా తేడా ఉండదండి. మళ్ళీ అసలు తిరగలేదండి. ఇక్కడ ఎవరు వస్తారు అనుకున్నారు బాబా? జగంపూడి రాజా గారు. మాకు ఏం తెచ్చుంటే ఇంట్లో ఉంటాం. మా అయితే తెలుగుదేశం. అది తెలుగుదేశం. ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ గారు జనసేన నుంచి టీడీపీ బీజేపీ మొత్తం పొత్తు కింద చేరి మొత్తం అందరు కలిసి వస్తున్నారు కదా, దానివల్ల ఈయనకి ఓట్లు పడే అవకాశం. తెలుగుదేశం చెప్పాను అంతవరకు ఉన్నాయి. జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ గారు, వైసీపీ నుంచి జగంపూడి రాజా గారు పోటీ చేస్తున్నారు. బత్తుల బలరామకృష్ణ గారికి వేస్తా ఉన్నాం. ఎందువల్ల అంటే మాకు ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనండి. పొత్తు ఉన్నా లేకపోయినా తెలుగుదేశం. రాజా గారు కూడా ఇక్కడ రోడ్లు వేయడం కానీ లేదా పెన్షన్ల విషయంలో కానీ మొత్తం అన్నింటిలో బాగానే చేశాడు. గెలిచే అవకాశం ఉందంటారు. అది గెలిపి ఇది గెలుతుందని మనం అనుకుంటాం, అది గెలుతుందని వాళ్ళు అనుకుంటారు. అది ఎవరు చెప్పలేము కదా. మీ ఓటు అయితే ఆయనకి వేస్తారు.